సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో త్రినాథరావు భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అలంకరణలు, పూజలు జరుగుతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు స్వామివారి సన్నిధిలో విశేష పూజలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఈవో త్రినాథరావు మాట్లాడుతూ సింహగిరిపై గ్రామాలను తలపించేలా పులి వేషాలు, తప్పటిగుళ్ళు, కోలాటాలు మొదలైన వాటితో పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. భారతీయ పండుగల వైశిష్ట్యాన్ని అందరికీ తెలియచెప్పే ఉద్దేశంతో సాంప్రదాయ పండుగలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పండుగల్లో స్వామివారి దర్శనానికి సుమారు 50,000 మంది వస్తున్నట్టు తెలిపారు. భక్తుల కోసం ప్రసాదాలతో పాటు పాలు, మంచినీరు అందిస్తున్నామన్నారు. ఈరోజు సుమారు 40,000 నుంచి 50,000 మంది స్వామివారి దర్శనం చేసుకుంటారని అంచనా ఉంది. ఎందుకంటే గతసారి ఒక 40,000 మంది గత సంవత్సరం దర్శనం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మన క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా క్యూ లైన్స్ లో వాటర్, పాలు కూడా సప్లై చేయడానికి రెడీ చేస్తున్నామండి చిన్నపిల్లలకి. కాబట్టి ఏదైతే దేవస్థానం వారు అరేంజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ ద్వారా భక్తులందరూ వచ్చినట్టయితే స్వామివారిని దర్శనం చక్కటి వాతావరణం జరుగుతుంది. కాబట్టి సిబ్బంది భక్తులందరూ దేవస్థానం అన్నదానం కూడా ఉందండి. 30 రోజులు అది ఉందండి. సంవత్సరం ఏదైతుందో అవన్నీ ఉదయం నడుస్తాయండి. ఎక్కువ 2 రోజులు ముఖ్యం, ఎక్కువ 2 రోజులు జరుగుతుంది. 3 రోజులేనండి. రోజు కనుమ 3 రోజులు మన